కేంద్రం తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయా, అమలవుతే 33% ఎట్లా అమలవుతాయి అనే దానికి సంబంధించి అనేక అపోహలు కావచ్చు, చర్చలు కావచ్చు బహిరంగంగా జరుగుతూ ఉన్నాయి. ఆయా పార్టీల సంబంధించినటువంటి వేదికల మీద కావచ్చు, నాయకులు కలిసినప్పుడు కావచ్చు, ఈ చర్చ జరుగుతూనే ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సింది అంశం అలాగే పెండింగ్ లో ఉంది. ఎందుకు అంటే చట్టం ఇంప్లిమెంటేషన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంది. కానీ ఏ విధంగా చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం చేయబోతుందో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. అసలు ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టబోతారు. మొన్నైతే అపోజ్ చేశారు, కానీ తప్పకుండా సాధిస్తాం. మా ఆడబిడ్డలు 33% చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకే శోభ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతా ఉన్నాయి, అందుకు సంబంధించి మరోసారి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చాలా ఓపెన్గా చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఏం ఆలోచన చేసింది, ఏదైతే లోక్సభ స్థానాల సంఖ్య ఉందో దాన్ని పెంచి అందులో 33% రిజర్వేషన్లు అమలు చేస్తే సో ఇప్పుడున్నటువంటి సీట్లకు ఇబ్బంది కాదు, అలాగని మహిళా రిజర్వేషన్ కోటా కూడా అమలు అవుతుంది కాబట్టి రెండింటికి విన్ విన్ సిచ్యుయేషన్గా ఉంటుంది అని చెప్పి కేంద్రం ఒక ఆలోచన చేసింది. సో ఆ ఆలోచన వీగిపోయిన తర్వాత కేంద్రం స్తబ్దుగా ఉంటుందా, ఈ 543 ఏవైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో వాటితోటి ఎన్నికలకు వెళ్తుందా అనేటువంటి ఇట్లా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలు విన్న తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లు అయితే అమలు అవ్వడం ఖాయంగా కనపడుతోంది. సో దానికోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి సీట్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును ఇంకో రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉన్నది అనే ఒకటువంటి చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే 50% కోటా పెంపుకు సంబంధించినటువంటి బిల్ పెట్టారు, కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో ఏవైతే స్థానాలు ఉన్నాయో దానికి ఏదైతే ఆ రేషియోకి అనుగుణంగా సీట్లు పెరగవు అనేది, అలాగే ఆ 50% సంబంధించినటువంటి ఏదైతే హామీ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం అది బిల్లులో డ్రాఫ్ట్లో లేదు అనేది అనేక అభ్యంతరాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డ్రాఫ్ట్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెరుగుతాయి అని. సో అలా పెరిగితే దక్షిణాదికి నష్టం అని చెప్పి అన్ని పార్టీలు కూడా ముక్తఖండంతో విమర్శిస్తూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో కొత్త రూపంలో అంటే ఈ 50% పెంపుకు సంబంధించి డ్రాఫ్ట్లోనే పొందుపరిచి మరో రూపంలోనే కొత్తగా ఆ బిల్లును తీసుకొచ్చే అవకాశాలు అయితే చంద్రబాబు మాటల తర్వాత కొత్త డ్రాఫ్ట్ తోటి బిల్లు తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నట్టు కనపడతా ఉంది. ఒకవేళ సీట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం తేలకపోయినా 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2029 ఎన్నికల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య, ముఖ్యంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉన్నటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో అందులో 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. సో ఓవరాల్గా మాత్రం 33% రిజర్వేషన్లు అమలు అవుతాయా, అమలు కావా అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి దశలో ఖచ్చితంగా అమలు కాబోతా ఉన్నాయి అనేది ఏపీ సీఎం చంద్రబాబు మాటల్లో స్పష్టత వచ్చేసింది. సో ఆయన ఏపీ సీఎంగాతో పాటు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి టీడీపీ, సో ఆయనకు పర్ఫెక్ట్గా సమాచారం ఉంటుంది కాబట్టి సో ఈ మహిళా రిజర్వేషన్లతో పాటు సీట్ల పెంపుకు సంబంధించి కూడా ఆయనకు క్లారిటీ ఉన్నట్టుగా అయితే ఈ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.